హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సుఖరామ్ నర్సే. ప్రస్తుతం నేను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా హంగర్ స్ట్రైక్ జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ వేదిక దగ్గర ఉన్న. ప్రస్తుతం 3 రోజులుగా తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ హంగర్ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయనని అక్రమంగా లిఫ్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఎందుకు అనంటే ఆయన పరిస్థితి విషమించడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఆయనను అక్రమంగా లిఫ్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సందర్భం. దేశంలో 23 లక్షల మంది పిల్లలు నీట్ పరీక్షలు రాస్తే నీట్ పరీక్షల పేపర్ లీకేజ్ అయినటువంటి లీకేజీల చదువుల మంత్రి అధర్మేంద్ర ప్రధాన్ ఆయనని వెంటనే సస్పెండ్ చేసి చనిపోయినటువంటి 20 మంది విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతుందో ఆ డిమాండ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా దేశంలో నలుమూలల నుంచి చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో, దేశ బావు కోసం ఈ భరతమాతను కాపాడాలనేటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లక్షల సంఖ్యలో రావడం జరిగింది. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన అనేకమైనటువంటి అంశాలపైన మాట్లాడడానికి ఇక్కడ విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సినీ నటులు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ చాలా మంది కూడా దీనికి మద్దతు తెలపడం జరిగింది. ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి యువకుల భవిష్యత్తు కోసం మీరు కూడా నిజంగానే ప్రేమించగలిగితే వాళ్ళ భవిష్యత్తు కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి హంగర్ స్ట్రైక్ సోనం వాంగ్చుక్కు మద్దతు తెలపవలసినటువంటి సందర్భం ఉన్నది. లేదు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, రేపు రాబోయేటువంటి తరాలకు కావచ్చు, మీరు ఎలాంటి చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కేవలం ఓట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులుగా మిగిలిపోతారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి హంగర్ స్ట్రైక్లో ఒక మనిషి ప్రపంచం అంతా చూస్తుంటే చనిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ 20 రోజులుగా ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అధర్మేంద్ర ప్రధాన్ని, చదువుల మంత్రి అయినటువంటి అధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని, చనిపోయి నీట్ ఎగ్జామ్లు రాసి 20 మంది చనిపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ దీక్ష ఏదైతే ఉన్నదో, ఈ హంగర్ స్ట్రైక్ని చేస్తున్నటువంటి ప్రకృతి శాస్త్రవేత్త అయినటువంటి సోనం వాంగ్చుక్ గారిని ఈరోజు ఇంత మునిపే ఇక్కడి నుంచి లేపి హాస్పిటల్కి తరలించడం జరిగింది. అది కూడా అక్రమంగానే. ఎట్లా అంటే వాళ్ళకు కావలసినటువంటి హామీలు ఏవి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అక్రమంగా ఆయన లిఫ్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలా చదువులు నమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మన దేశంలో తప్ప ఏ దేశంలో ఉండదు. ఎందుకు ఇక్కడ మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటారు, ఇక్కడ మాట్లాడితే దేశద్రోహం కేసులు పెడతాడు, ఇక్కడ మాట్లాడితే ఉపా చట్టాలు పెడతారు. ఇక్కడ మాట్లాడమే తప్పైనటువంటి పరిస్థితిగా ఇక్కడ కనబడతా ఉన్నది. నరేంద్ర మోడీ పరిపాలన ఏదైతే ఉన్నదో పైశాచికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. ఒక రకంగా చూస్తే హిట్లర్ను మించినటువంటి మరో హిట్లర్ లాగా కనబడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ. పేపర్ లీకేజ్ చేసినటువంటి చదువుల మంత్రి అధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే చిత్తశుద్ధి, బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అధర్మ ప్రధాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి జరుగుతున్నటువంటి దీక్షకు మద్దతుగా నేను తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కూడా నేను స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ నేను చూడకపోవచ్చు, కానీ ఈరోజు నిజంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒక నిజమైన భగత్ సింగ్ చూసినట్టుగా ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్.